చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఫైల్ చేశారు. చివరికి మన నియోజకవర్గంలో పోటీ చేస్తారంటున్నారే, ఆ కన్నా లక్ష్మణ్ కూడా ఫైల్ చేశాడు ఒక కేసు ఆయన మీద. లక్ష్మీ పార్వతి గారు ఫైల్ చేశారు ఒక కేసు. అదేవిధంగా మీకు గుర్తుందో లేదో, తెలంగాణలో క్యాష్ ఇస్తూ దొరికిపోయాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. ఈయన క్యాష్ కోట్ల రూపాయలు ఇస్తూ దొరికిపోతే అది కూడా కేసు రీచ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అన్నింటినీ తప్పించుకున్నాడండి మహానుభావుడు. మేనేజ్ చేసుకున్నాడు, శుభ్రంగా మేనేజ్ చేసుకున్నాడు, చట్టాలను మేనేజ్ చేసుకున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు. ఎక్కడ దొరకని దొంగగా చలామణి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ దొరికాడు. ఇక్కడ కూడా ఏదో ఒకటి చట్టంలో బొక్క చేసుకుని పారిపోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ప్రయత్నం చేశాడు. అక్కడేమో తెలంగాణలో డబ్బులు ఇస్తూ దొరికిపోయి అక్కడ మేనేజ్ చేసుకుని దానిలో ఇరుక్కోకుండా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. భవిష్యత్తు తప్పుకున్నాడు లేదో భవిష్యత్తు తేలుతుంది. ఇక్కడ కూడా తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే నిన్న సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి ఏం చెప్పిందంటే, ఇద్దరు జడ్జెస్ విభిన్నమైనటువంటి తీర్పులు ఇచ్చారు. కానీ ఒక విషయంలో చాలా క్లియర్గా అంగీకరించారు. అదేమిటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఆయన రిమాండ్కి పంపటంలో మేము ఇంటర్ఫీర్ కాం, మేము ఈ కేసులు కొట్టేయలేం అని చాలా స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాదించాడంటే, అసలు చంద్రబాబు నాయుడు గారికి నేరానికి సంబంధం లేదు, ఆయన నిర్దోషి, కావాలని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే ఈ కేసులు పెట్టింది అనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేదు. కక్ష సాధింపుతో ఈ కేసులు పెట్టలేదు. ఈ కేసుల్లో వాస్తవం ఉంది, ప్రైమా ఫేసి కేసు ఉంది. 371 కోట్ల రూపాయలు కాజేశారు వీళ్ళు. ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, గో హెడ్ ఫర్ ఎంక్వైరీ అనేటువంటి పద్ధతుల్లో నిన్న తీర్పు ఇస్తే పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి గిలగిలగిల్లాడిపోతున్నారు. ఎక్కడ సందు దొరకలా. కానీ నిన్న మాత్రం చంద్రబాబు విజయం అని చెప్పి మొట్టమొదటి చెప్పారు. మన నాలుగు గరుచుకున్నారు. మన నాలుగు గరుచుకుని ఏదో డొంక తిరుగుడు రాతలన్నీ రాసేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. మీకు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఏం చెప్పారు చూశారుగా మీరు. ఆయనకి అసలు ఒంట్లో బాగోట్లేదు అన్నారు, ఆయన గుండెపోటు అన్నారు, ఇంకోటేదో 100 కారణాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారు. పని బెయిల్ తెచ్చుకోవడం అనేది సహజమైనటువంటి అంశం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి ఎవరికైనా బెయిల్ రావాల్సిందే. నేరం రుజువయ్యేంత వరకు కూడా లోపల ఎట్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు వచ్చి రంకెలేస్తున్నాడు. ఆయనకేమో ఆరోగ్యం బాగోలేదు. జైల్లోకి వెళ్తేనేమో ఆయనకి ఆరోగ్యం బాగోదు, బయట ఉంటే మాత్రం రంకెలేసేటటువంటి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రంకెలేస్తాడు, నా మీద రంకెలేస్తాడు, నేను ఆంబోత్ అంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటాడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో చాలా డైరెక్ట్గా దొరికిపోయినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు చెప్పారు చాలా క్లియర్గా. సీమన్స్ అనే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా అసలు మా కంపెనీ ఎప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో మేము అగ్రిమెంటే చేసుకోలేదు అని చెప్తే, ఆ సీమెన్స్లో పనిచేసేవాడిని పట్టుకొచ్చి సీమెన్స్ కంపెనీ అని చెప్పి 371 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేసుకుని ఇక్కడే కార్యక్రమాలు లేకోకుండా షెల్ కంపెనీస్ ద్వారా డబ్బులన్నీ కూడా తన జేబుల్లోకి తెచ్చుకొని ఈయనను అప్పుడు మంత్రిగా ఉన్న వీళ్ళ అబ్బాయి కలిపి మొత్తం 371 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచేసి అన్యాయానికి అక్రమానికి పాల్పడి ఇవాళ మేము దోషులం కాదు, మేము నిర్దోషులు, మమ్మల్ని తప్పుకుపోతాము అని కోర్టుల్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒక్క కేసే కాదు, ఆయన మీద ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం 371 కోట్లు కానీ, ఫైబర్ నెట్, అవి కూడా ఫైబర్ నెట్ కేసులో కూడా ఇలాగే కొన్ని 100 కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా ఇలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అటు తిప్పుతామని అక్కడ కూడా డబ్బులు కాజేశారు. మద్యం విధానం మీద కేసు, అదేవిధంగా ఉచిత ఇసుక విధానం మీద కేసు, అమరావతి అసైన్మెంట్ భూముల మీద కేసు, అంగళ్ళ కేసు వెళ్ళి చూశారు కదా మీరు. అంగళ్ళ ఊరెళ్ళి గందరగోళం చేసి 307 కేసు కూడా బుక్ చేశారు. ఒక కేసు కాదు, అనేకమైన నేరాలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొన్నాడు, అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఆ నేరాలన్నిటినీ కూడా సాక్ష్యాధారాలతో, ప్రాథమికమైన సాక్ష్యాధారాలతో సేకరించి ఇన్వెస్టిగేషన్ చేసి వారి మీద కేసులు వేసి కోర్టులో ఇవాళ ఫైట్ చేస్తున్నది ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అన్నిసార్లు తప్పించుకోలేదు దొంగ. ఒకసారి తప్పించుకుంటే, 2 సార్లు తప్పించుకుంటే, 3 సార్లు తప్పించుకుంటాడు. రోజు ఇదే పనిగా నేరం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని
పట్టుకోవడం జరిగింది. చట్ట ప్రకారంగా వారిని శిక్షించే క్రమంలోకి వెళుతున్నాం. చట్ట ప్రకారం క్రిమినల్గా ఆయన్ని గుర్తించి చట్ట ప్రకారం ఆయన మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తుంటే చట్టం సందుల్లోంచి తప్పుకుపోవాలనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలంతో ప్రయత్నం చేస్తున్నాడు. దానికి తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా గొప్ప వ్యక్తిగా చిత్రీకరించాలని, ఆయన నిర్దోషిత్వం అని, ఆయన నిర్దోషని, ఆయన తప్పు చేయలేదని ఇలాంటి కథనాలన్నీ రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పట్టుబడినటువంటి దొంగ. చంద్రబాబు నాయుడు గారు చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే ప్రశ్నే లేదు. విచారణ ఎదుర్కోవలసిందే. ఈ విచారణలో చివరికి చంద్రబాబు నాయుడు గారికి శిక్ష తప్పదు. బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే సిఐడి ఈ కేసులన్నింటినీ కూడా విధించింది, రిజిస్టర్ చేసింది, కోర్టులో సబ్మిట్ చేసింది తప్ప ఏ విధమైన కక్ష సాధింపు కూడా లేదు అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా నిన్న ఏ విధమైన కక్ష సాధింపులతో పెట్టినటువంటి కేసు కాదు అని చాలా స్పష్టంగా వారు చెప్పారని మనం చేస్తున్నాం. ఏదో ఒక విధంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు ద్వారా పెట్టాడని చెప్పి సింపతి పొందాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజానీకం గమనించాలని మనం చేస్తున్నాం. నేను ఒకటే మనం చేస్తున్నా, అసలు వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం మాకేంటండి? వాట్ ఈస్ దేర్ కెపాసిటీ నౌ?